ఏం చేస్తున్నారు? ఏ హోటల్‌లో పని చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారే వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిందే పనుల కోసం ఆ! వస్తారని ఒక నమ్మకం. ఏమేం పనులు చేశారంటారు నమ్మకంగా? అదే ఇప్పుడు అందరికీ సహాయం చేసినాడు. ఒకటేని కాదు. అందరికీ సహాయం చేసినాడు. ఏం ఏం సాయం చేశారని? ఏం చేసినారు? పింఛన్ ఇస్తా ఉండారు. బియ్యాలు ఇస్తా ఉండరు. మళ్ళీ ఇంగా అందరూ వృద్ధాప్య ఇది ఇస్తా ఉండరు. ఆ! చేస్తాను. మరి మీకేమైనా పథకాలు వస్తున్నాయా? పథకాలు ఏది రాలేదు. రాలేదా? ఇంకా ఏమంటే సంఘంలో హ్మ్. వచ్చింది. లోన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు కదా! ఆ! దానివల్ల జగన్ గారు గెలుస్తారంట, ఓడిపోతారట? ఇదే మనం కండిషన్ చెప్పడంలో అంటూ లేదు. ఆ! కానీ జగన్ చేసిన దాన్ని బట్టి వస్తాడని ఒక నమ్మకం. అది టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇంతకంటే బాగా డెవలప్‌గా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఏమంటారు? చేస్తాను అంటే మనం కూడా ఖచ్చితంగా చేస్తాడా? చేయలేదని మనం చెప్పడం లేని కండిషన్‌గా లేదు. మరి రాష్ట్ర ప్రజలందరూ ఈసారి నా వైపున ఈసారి నేనే గెలుస్తానని చంద్రబాబు అంటున్నారు. మీరేమంటారు? అంటున్నారు. కానీ ప్రజలు ఎట్లా మారతారనేది కండిషన్‌గా తెలీదు. చెప్పలేదు. చెప్పలేం. మరి సిరిల గారు కాంగ్రెస్‌లో చేరారు కదా! ఆ! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకంటే నలుగురు, ముగ్గురు వాళ్ళ పక్క చేరినారు కాబట్టి కొంచెం ఎఫర్ట్ రావచ్చు. గ్యారంటీగా రావచ్చు. జగన్ ఇప్పుడు ఆహ్, క పవన్ కళ్యాణ్ చేరినాడు. ఇంకా కొన్ని పార్టీలు చేరినాయి. ఓహ్! పంచాయతీ దీంట్లో చేరినారు. ఆ! దాన్ని బట్టి రావచ్చు. ఇక కొంచెం పార్టీ డౌన్ అవ్వచ్చు అని కూడా ఒక నమ్మకం కూడా ఉండాది. నమ్మకం ఉంది. ఉంది. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందా? వైసీపీ అదే సార్ చెప్తుండేది. క్లీన్‌గా చెప్పలేం. ఏది అనేది చెప్పలేం. ఇప్పుడు 2, 3 పార్టీలు అలా చేరినాయి కాబట్టి హ్మ్. క్లీన్‌గా చెప్పలేం. మరి మీరు ఓటు జగన్ గారిని గెలిపిస్తారా మీరు? చేస్తాం మేము వేసేది అదే. నమస్తే బాబాయ్. నమస్తే. మీరేం చేస్తున్నారు? పొలం పని చేసేవాడే. ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి కదా! ఈ ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారే. ఎందుకంటారు? ఎందుకు మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి మా ఆయనే రావాలా. ఏం మంచి చేశారంటారు? ఏదో మా వల్ల ఆయన సహాయం మాకు చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలి మాకు. ఆయన రావాలంటారా? కంపల్సరీ. మరి పథకాలు మీకేమైనా వస్తున్నాయా? అన్నీ వస్తుంది. అన్నీ అందుతుంది. బియ్యం వస్తుంది. చక్కెర, పింఛని, ఆ! వృధా పింఛని, ఆ! ఇదే పొలం పైన రైతు భరోసా అన్నీ ఓపికగా కరెక్ట్‌గా వస్తుంది. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బానే ఉందా? మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! అది మనకొద్దు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? మనకు అవసరమే లేదు దాని గురించి. ఆ! అంతే. చంద్రబాబు వచ్చేసి అధికారంలోకి వస్తే జగన్ కన్నా ఇంకా బాగా చేస్తా అంటున్నాడు. చేస్తాడు. ఏమంటారు? బాగానే చేస్తాడు. భారీ జగన్. ఇదే బాగా చేసేది. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని ఏ పవన్ కళ్యాణ్ ముసులు పేడ కొట్టిపో. మరి వాడు ఒక మొక్కడు. సిరిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏం కాదు. ఏం కదా? ఏం కాదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందా? కంపల్సరీ వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100కి 100 సీట్లు రావాలి ఆయనకు. మరి మీరు గెలిపిస్తారా జగన్ గారిని? కంపల్సరీ. ఖచ్చితంగా. ఓకే. బాబాయ్ చెప్పండి. మీరేం చేస్తున్నారు? ఆటో డ్రైవర్ ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? జగనే. ఎందుకంటారు? అయినా మంచి చేస్తున్నాడు జనాలు. ఏం చేస్తారంటారు? అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఆ, అమ్మ ఒడి, రైతు భరోసా, ఆ. ఆటో అన్ని ఇస్తాం. మరి మీకేమైనా పథకాలు వచ్చాయా? అన్ని వచ్చింది. అన్ని వచ్చాయా? ఇల్లు కాలనీలు వచ్చింది, అన్ని వచ్చింది. ఆ, మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుంది. బాగుందా? మరి అందరూ వచ్చి జగన్ గారి ప్రభుత్వం బాగుండట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు. ఇది చేసేది బాగుంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! ఆ, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏమి కాదు. ఎందుకంటే ఇంకా పార్టీ కలిసి వస్తున్నాయి కదా! ఇంకా మేలు జరుగుతాయి. ఇంకా వేరే జరిగింది. ఆ. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే ఇంకా అభివృద్ధి పరిపాలన ఇంకా నేను బాగా చేస్తా అంటున్నారు. అదంతా ఉత్త కథ, ఊరికే కథ. అది అంటారా? అవును. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారు తిడుతున్నారు. మీరేమంటారు? ఆయన ఊరికే తిట్టుకుంటాడు. ఏం ప్రయోజనం? ఏం లేదంటారా? పనికి రాడు. 2 తాళ్ళు నిలిచాడు, 2 తాళ్ళు ఓడిపోయినాడు. ఏం ప్రయోజనం? మరి వైఎస్ తిరుమల కాంగ్రెస్ లో చేరారు కదా! ఆ, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదు. ఎందుకంటే సొంత చెల్లి కదా! చెల్లని కాంగ్రెస్ లో ఊరు లేదు. ఎవరు లేదా? మరి ఈసారి వైసీపీ గెలుస్తుందా? గెలుస్తాయి, పక్కాగా వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా పోయినసారి మరి 150 సీట్లు పైన వస్తాయి, తక్కువ రాదు. ఆ. అవును.
మరి గెలిపిస్తారా వైసీపీ పార్టీని? కంపల్సరీ కనిపిస్తాం. ఖచ్చితంగా గెలిపిస్తారా? చెప్పండి చెప్పండి. మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు? జగన్ అన్న వస్తాడు. ఎందుకంటారు? మంచి చేసినాడు, మంచి చేయాలనుకుంటా ఏం ఉన్నాం మంచి మేము. చేశారంట? అన్ని మంచి చేసినాడు. మీకేమైనా మంచి జరిగిందా? మంచి జరిగిందే చెప్తా ఉండేది. ఏమి మంచి జరిగిందంట మీకు? పథకాలు ఏమైనా? పథకాలు వచ్చింది, బోనస్ వచ్చింది, రైతు భరోసా పడింది, అన్ని చేస్తా ఉన్నాడు. ఇంకా ఆయనకే వేస్తాం మేము తప్పనిసరిగా. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. రానే వస్తే వాళ్ళ సౌకర్యం వాళ్ళది, సైన్ వాళ్ళు చేసుకొని పోయి ఒకసారి ఏమంటారు? అంతే. దానివల్ల జనానికి ఎఫెక్ట్ లే నెమ్మదిగా ఉండాల్సిందే. నమ్మకం చెప్తా ఉన్నాం అంతవరకే. ఎందుకు మీకు అంత నమ్మకం జగన్ అంటే? నమ్మకం చేసినాడు, మా హృదయలో ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాం అంతవరకే. మరి టీడీపీ అధికంగా కానీ దానికంటే ఇంకా బాగా చేస్తా అంటాం. ఇంకా బాగా చేస్తాం. చేయరంటారా? చేయం అట్లంతా లేదు. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారి పాతాలను తొక్కుతా అంటున్నారు, మీరేమంటారు? ఏం తొక్కదైనా తొక్కొని బుడ్డ దొక్కని మనం దొక్కేస్తాం కానీ అంతేలే. అంతే అంటారా? అంతే ఉండేది, అంతే చెప్తా ఉండేది అంతే. మరి షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏ నష్టం ఇది కాదు కానీ ఎందుకంటారు? నమ్మకం బట్టి చెప్తా ఉన్నాం. మా నమ్మకం మాది. ఈసారి వైసీపీ గెలుస్తుందా? తప్పనిసరిగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? స్వీట్ చెప్పలేం, వచ్చింది తప్పనిసరిగా. మరి గెలిపిస్తారా? ఆ ఖచ్చితంగా. అయ్యా మళ్ళేమే